అనేటువంటిది తెలియబడాలంటే మనం పాజిటివ్ ఆస్పెక్ట్గా ఉండడం అనేటువంటిది మనం అలవాటు చేసుకోవాలి. మనం ఫస్ట్ పాజిటివ్ ఆస్పెక్ట్గా ఉండడం అలవాటు చేసుకుంటే అప్పుడు ఎదుటి వాళ్ళలో పాజిటివ్ ఆస్పెక్ట్ మనకి అలవాటులోకి వస్తుంది. కనుక వీడు పాజిటివ్ అనేటువంటిది తెలియబడడాన్ని ఏమని చెప్పారంటే ఇక్కడ, knowing himself to be positive force in essence works with negative substance, but he works with negative substance. వాడిని పాజిటివ్గా తెలుసుకుని వాడు తన దేహం అనేటువంటిది నెగిటివ్ సబ్స్టెన్స్, దీంతో పనులు చేసుకుంటాడు. ఇది బాగా ధ్యానం చేయాలి పాయింట్ మనం చాలా. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు ఫాలో. బాగా గుర్తుంచుకోండి. ఎందుకంటే మనం పాజిటివ్ అనేటువంటిది మనం బాగా ధ్యానం చేస్తే కానీ మనం పాజిటివ్ అనేటువంటిది మనకు వెలుగుతుంది. మనం ఎప్పుడైతే పాజిటివ్గా ఉండడం అనేటువంటిది మనం చేసుకుంటూ ఉంటామో అప్పుడు మన దేహం అనేటువంటిది నెగిటివ్. ఇది మనం జీవుల్ని మనం చూస్తున్నప్పుడు ఏంటోనండి, నాకు ఏది చూస్తున్నా సరే నెగిటివిజం ఎక్కువ తడుతుంది, ఎప్పుడైనా సరే చెడు జరుగుతుందని తడుతుంది, ఏదైపోతుందో అది ఎంత ఎందుకు జరుగుతుంది అంటే బికాస్ వీ డీల్ మోర్ విత్ నెగిటివ్ థింగ్స్. మనం ఎక్కువగా జీవులుగా చూస్తున్నాం. వీఆర్ డీలింగ్ విత్ నెగిటివ్ పాయింట్స్, వీఆర్ నాట్ డీలింగ్ విత్ పాజిటివ్ పాయింట్. పాజిటివ్ పాయింట్ మనం చూడట్లేదు కాబట్టి మనకి నెగిటివ్నే తడుతుంది. రోడ్డు మీదకి వాడిని వెళ్తుంటే వాడికి యాక్సిడెంట్ అయిపోతుందేమో, లేదా వాడు ఎవడో ఊరి నుంచి బయలుదేరాడు, వాడు క్షేమంగా వస్తాడు రాడో, ఎందుకు రాడు క్షేమంగానే వస్తాడు అన్నటువంటి ధైర్యం మనకి ఎందుకు ఉండట్లేదంటే బికాస్ వీ హ్యాబిచ్యుయేటెడ్ టు సీ థింగ్స్ ఇన్ నెగిటివ్ ఫారం. Because the body is negative, the solar thing is positive. So positive మనం చూడకుండా నెగిటివ్ మనం చూస్తాం. అందువల్ల మైండ్ ఎప్పుడుగా దానికి వెళ్ళిపోతుంటుంది. So to bring about ends of his own, incited thereto by selfish motive, the brothers of light cooperate with the positive aspect in and of all forms, the building devas of evolutionary intent, in order to bring about the purposes of heavenly man, who is the sum total of planetary physical manifestation. So ఈ బ్రదర్స్ ఆఫ్ డార్క్నెస్ ఏం చేస్తున్నారు? బిల్డర్స్ లెస్సర్ బిల్డర్స్ తోటి వర్క్ చేస్తూ టు బ్రింగ్ అబౌట్ ఎండ్స్ ఆఫ్ హిజ్ ఓన్. వాళ్ళు చేసేటువంటి పనులకి వాళ్ళే ఎండ్ పాయింట్స్ పెట్టేసుకుంటున్నారు. ఎందుకు? వీళ్ళు బ్రదర్స్ ఆఫ్ డార్క్నెస్ అనేటువంటి వాళ్ళు దే ఆర్ వర్కింగ్ విత్ ది లెస్సర్ బిల్డర్స్ తోటి పనిచేస్తూ ఇన్సైడర్ దేర్ టు బై సెల్ఫిష్ మోటివ్. వాళ్ళు సెల్ఫిష్ మోటివ్గా లెస్సర్ బిల్డర్స్ తోటి పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ వర్క్స్కి వాళ్ళే ఎండ్ పాయింట్స్ అనేటువంటి పెట్టేసుకుంటున్నారు. ఈ రకంగా జీవిస్తున్నారు బ్రదర్స్ ఆఫ్ డార్క్నెస్ అనేటువంటి వాళ్ళు. అంటే వాళ్ళకి లోపల ఉన్నటువంటిది సోలార్ పిత్రూస్ అనేటువంటిది తెలిసిన వాళ్ళు దే ఆర్ డీలింగ్ అండ్ దే ఆర్ వర్కింగ్ ఓన్లీ విత్ ద మైండ్ ఆఫ్ నెగిటివిజం. కానీ ది బ్రదర్స్ ఆఫ్ లైట్ అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కోఆపరేట్ విత్ ద పాజిటివ్ ఆస్పెక్ట్ దే ఆర్ కోఆపరేటింగ్ విత్ ద పాజిటివ్ ఆస్పెక్ట్స్ అండ్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్. అలాగే అందరి జీవుల్లో కూడా ఉన్నటువంటిది పాజిటివ్ ఆస్పెక్ట్ అనేటువంటిది వాళ్ళు దర్శిస్తున్నారు. ద బిల్డింగ్ దేవాస్ ఆఫ్ ఎవల్యూషనరీ ఇంటెంట్స్ అండ్ దే ఆర్ సీయింగ్ ద బిల్డింగ్ దేవాస్. దేవతల వలన దేహం అనేటువంటిది కట్టి ఇవ్వబడుతోంది కనుక దేవతల్ని వాళ్ళు దర్శిస్తున్నారు. ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ అబౌట్ ది పర్పస్ ఆఫ్ ది హెవెన్లీ మ్యాన్. సో ది పర్పస్ ఆఫ్ ది హెవెన్లీ మ్యాన్ ఏమిటి? టు అప్లిఫ్ట్ అవర్ సెల్ఫ్. అందరము కూడా ఆయనలో ప్రజ్ఞలుగా మేల్కాంచడానికి హెవెన్లీ మ్యాన్ ఎంతో కృషి చేస్తున్నారు. హూ ఇస్ ద సమ్ టోటల్ ఆఫ్ ప్లానెటరీ ఫిజికల్ మేనిఫెస్టేషన్. హెవెన్లీ మ్యాన్ ఎవరంటే ప్లానెటరీ ఫిజికల్ మేనిఫెస్టేషన్. ప్లానెట్ యొక్క వాళ్ళ యొక్క రూపమే మనకి ప్లానెట్ ఫిజికల్గా మేనిఫెస్ట్ అవుతోంది. ఇట్ కెన్ బి సీన్ దేర్ఫోర్ హౌ నెసెసరీ ఇట్ ఈస్ దట్ ది ఫంక్షన్స్ ఆఫ్ ది దేవాస్ ఆఫ్ ఆల్ గ్రేడ్స్ be comprehended. The functions of the devas of all grades be comprehended. సో ఇది ఎప్పుడైతే మనం చూడడం అలవాటు చేసుకుంటామో అనేకమైనటువంటి దేవతలు అనేక కక్షల్లో పనిచేస్తున్నారు. అవన్నీ కూడా మనకి
అర్థమవుతాయి, can be comprehended, all grades be comprehended. It is however equally important that man should refrain from the manipulation of these forces of nature until such time as he knows himself and his own powers, and until he has fully unfolded the consciousness of the ego. మానవుడు అనేవాడు పూర్తిగా ఈగో స్టేట్కి వెళ్ళేంత వరకు వాడికి ఏమని తెలుస్తుంటాడంటే అనేక రకాలైనటువంటి ఇవి ఉన్నాయన్నట్టుగా తెలుస్తాడు. నిజానికి అనేక రకాలైనటువంటి పరిస్థితులు కానీ, ఎంతమందో మన ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళు కానీ ఇలాంటివి ఏవీ లేవు అనేటువంటిది ఎప్పుడు తెలుస్తుందంటే మానవుడు మొట్టమొదటిగా తను ఎవరు అనేటువంటిది తెలుసుకోవాలి. తను తెలుసుకుని తద్వారా తన ఈగో స్టేట్కి వెళ్ళాలి. మనం చెప్పుకున్నాయి అంత ఈగో స్టేట్ అనేటువంటిది. ఆ ఈగో స్టేట్కి వెళ్ళినప్పుడు అప్పుడు వాడికి తెలియబడుతుంది, నోస్ హిమ్సెల్ఫ్, వాడు నేను ఏమిటి అనేటువంటిది తెలుసుకోవాలి. మనం ప్రశ్న వేసుకోవాలి, హూ యామ్ ఐ. ఫస్ట్ మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే ధ్యానంలో కూర్చుని హూ యామ్ ఐ అంతే. నోస్ హిమ్సెల్ఫ్, అప్పుడు వాడెవడో వాడికి తెలియబడతాడు. ఎస్, ఇట్ కెన్ బి నోన్. మనకే తెలుస్తుందండి. నిజానికి మనం సాధన కరెక్ట్గా చేసుకుంటే మనం దేనికి ఈ భూమి మీదకు రాబడ్డాం అనేటువంటిది మనకే తెలుస్తుంది. వేరే వాడికో తెలిస్తే ఏం యూజ్ మనకు తెలియాలి. ఎలా తెలుస్తుందంటే మన ఈగో స్టేట్కి వెళ్ళేవాడు మనకు తెలిసిపోతుంది మనం ఎందుకు వచ్చాం ఈ భూమి మీదకి అనేటువంటి. ఆ పని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనం కార్యక్రమం మనం ఏర్పరచుకోవాలి మనం ఈ భూమి మీద. And until he has fully unfolded the consciousness of the ego, and then only be safely, wisely and intelligently cooperate in the plan. వాడు సేఫ్గా, వైజ్గా, ఇంటెలిజెంట్లీ కోఆపరేట్ విత్ ద ప్లాన్. సృష్టి ప్లాన్ తోటి వాడు కోఆపరేట్ చేస్తాడు. ఇలా జరిగితే ఎట్లా, అలా ఉండదు. ఏదైనా సరే మంచి చెడు అనేటువంటి మన యొక్క ఫిజికల్ మేనిఫెస్టేషన్ సంబంధించినటువంటి, కానీ దాని బియాండ్కి వెళ్ళేవాడికి మంచి చెడు అనేటువంటి అవి మనం చూస్తున్నటువంటి దృశ్యం చాలా తప్పని తెలుస్తుంది. కాలికి దెబ్బ తగిలింది అనుకోండి, మనం చాలా తప్పు జరిగిపోయిందండి అంట. చాలా ఏం చేశానో ఏమిటో అనుకుంటాం. మనకి ఏదో పెద్ద యాక్సిడెంట్ అవబోయి చిన్న దెబ్బతో తగిలి మనం ఇంట్లోనే ఉన్నాం. అది తెలియకున్నప్పుడు మనం ఏమంటామంటే ఏంటో చాలా పాపం చేశానని ఇదేదో అంటాడు. కానీ నిజానికి నీకు దెబ్బ తగలడం అనేటువంటిది కాలికి చాలా హెల్ప్ చేయబడింది నీకు. అది పాజిటివ్ ఆస్పెక్ట్గా చూసేటువంటి వాడు, ఈ స్థితిలో ఉన్నటువంటి వాడు అలా చూస్తాడు. అదే లోవర్ స్ట్రైట్లో చూసేటువంటి వాడు ఏంటో కాలికి దెబ్బ తగిలింది, నేను ఈరోజు ఏం పనులు చేసుకోలేకపోతున్నానంటూ అలా చూసుకుంటుంటాడు. కనుక ఈగో స్టేట్లోకి వెళ్ళి వాడు హీ విల్ కోఆపరేట్ ఇన్ ద ప్లాన్. యాజ్ దట్ ఫర్ ద యావరేజ్ మ్యాన్ ఆర్ ఈవెన్ ద అడ్వాన్స్డ్ మ్యాన్ దిస్ ఈస్ డేంజరస్ టు అటెంప్ట్ అండ్ ఇంపాసిబుల్ టు అకాంప్లిష్. అయితే ఫర్ ద యావరేజ్ మ్యాన్ ఆర్ ఈవెన్ ద అడ్వాన్స్డ్ మ్యాన్, మామూలుగా జీవించేటువంటి వాడికి కానీ, అడ్వాన్స్డ్గా ఉండేటువంటి వాడికి కానీ, ఎవరికైనా సరే దిస్ ఈస్ డేంజరస్ టు అటెంప్ట్ అండ్ ఇంపాసిబుల్ టు అకాంప్లిష్. అంటే మనం ఇంపాసిబుల్ టు అకాంప్లిష్ అని చెప్తాను. అంటే జరగబోయేటువంటిది మనకి ఈ ప్లాన్ అనేటువంటిది తెలిసి దానికి వైజ్గా కోఆపరేట్ చేయడం అంటేనండి ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ అస్. ఇంకో గంటలో నువ్వు చనిపోతా అని చెప్పాడు అనుకోండి ఎవడైనా మనకి, మనం ఇలా మాట్లాడుకోగలమా మనం? నేను దట్ ఈజ్ హైయెస్ట్ ఆ పాయింట్, అందుగురించి అది చెప్తున్నాం. ముందు మనం మాట్లాడలేం ఇట్లా, ఎంత పురాణం అయినా సరే మనం చెప్పుకోగలుగుతాం, కానీ ఆ పాయింట్ ఎవడైనా మనం చెప్పాడు ముందు ఇవన్నీ ఆపేసి ముందు ఏంటిది నేను ఎలా సేవ్ అవ్వాలి ఇవే దృష్టిలో ఉంటుంది. అంటే ఎందుకు అంటున్నాం అంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు కోఆపరేట్. అది విషయం ఉంది కానీ దానికి కోఆపరేట్ చేయడం అంటే కనుక ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ అస్. నౌ లెట్ us add a few more statements upon which the student can ponder before we pass on to study specifically the three main groups of building devas on the three planes in the three worlds which most intimately concern man. అంటే ఇక్కడ ఇంపాసిబుల్ టు అకాంప్లిష్ అని చెప్పడంలో ఉద్దేశం ఇంకొకటి ఏంటంటే అసలు అది ఇంపాసిబుల్ టు అకాంప్లిష్ అన్నది ఎవరికి? మనకి. అది నిజంగా టోటల్గా ఇంపాసిబుల్ అయితే మనకి ఇక్కడ రాయరు అసలు. ఇట్ ఈస్ పాసిబుల్. మనం అన్న స్టేట్, మనం చదువుకుంటున్నది మనం కాబట్టి మనం అన్న స్టేట్లో అది మనకి ఇంపాసిబుల్గా ఉంటుంది. మహానుభావులు వాళ్ళు చాలా చక్కగా దధీచి మార్చిన వెళ్ళి ఇంద్రుడు నీ వెన్నుముక నాకు కావాలంటే ఓ దట్స్ ఆల్ ఐ విల్ గివ్ ఇట్ అని చెప్పి తీసి ఇచ్చారు. వేరే వాళ్ళు చేయగలరా అలా?
నీ వెనుముక కావాలి, నేను బతకాలంటే నీ వెనుముక నాకు కావాలని అడిగాడు ఆయన. బాగుంది అడిగింది. వాడు వృత్రాసురుడు అనేటువంటి రాక్షసుడు నన్ను ఆక్యుపై చేసేస్తున్నాడు, వాడిని సంహరించాలంటే నాకు కావాల్సింది ఏంటంటే నీ వెన్నుముక, అంటే వాడు లేకపోతే నన్ను చంపేస్తాడు వాడు అని అడిగితే, ఓకే నా వెన్నుముక కావాలా తీసేసుకో అని చెప్పి తీసి ఇచ్చేస్తాడు. దాంతో వజ్రాయుధం చేసుకుంటాడు ఇంద్రుడు. అంటే అలా ఉంటారు ఋషులు, మహానుభావులు, గొప్పవాళ్ళు, వాళ్ళందరూ కూడా. వాడు బాడీ కావాలంటే ఇలా షర్ట్ తీసి ఇచ్చినట్టు ఇలా తీసి ఇచ్చేస్తారు. మనం ఉన్న స్టేట్లో ఇంపాసిబుల్ టు అకంప్లిష్ కాబట్టి మనకు అలా చెప్తున్నాను. నౌ లెట్ us add a few more statements upon which the student can ponder before we pass on to study specifically the three main groups of building devas on the three planes in the three worlds which most intimately concern man. So మానవుడు అనేవాడు త్రీ ప్లేన్స్లో నిర్మాణం అయి ఉన్నటువంటి వాడు. సో ఆ త్రీ ప్లేన్స్లో ఎలా ఇది జరిగింది అనేటువంటి జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే దేవాస్ అనేవాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అనేటువంటి పాయింట్స్ కూడా మనకి ఇక్కడ కొంచెం చెప్తున్నారు. సో దేవాస్, he would have divided the devas into two classes and called them the Rupa Devas and the Arupa Devas. అంటే ఫారం ఆర్ ఆబ్జెక్టివ్ అండ్ ఫార్మ్లెస్ ఆర్ సబ్జెక్టివ్. సబ్జెక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళని ధ్యాన్ చౌహాన్స్ అంటారు. వీళ్ళని దేవతలుగా ఉన్నటువంటి వాళ్ళని ధ్యాన్ చౌహాన్స్. అరూపంగా ఉంటారు. రూపముగా ఉండేటువంటి దేవతలు కొందరు ఉంటారు, రూపాతీతంగా ఉండేటువంటి వాళ్ళు కొందరు దేవతలు ఉంటారు. తర్వాత and would have done the same for his class of men, since there are shells and mararupas, that is body doomed to annihilation. All these are, so వీళ్ళు ఎన్ని రకాలుగా ఉన్నారంటే టోటల్ 7గా ఉన్నారు వీళ్ళు. రూపదేవాస్ అంటే ధ్యాన్ చౌహాన్స్, హ్యావింగ్ ఫార్మ్స్. అంటే భూమి మీద వాళ్ళు ఫారం తీసుకుని వాళ్ళ జీవులు ఉద్ధరించడానికి వాళ్ళు ఎంతో సహాయపడుతూ ఉన్నటువంటి వాళ్ళు కొందరున్నారు ధ్యాన్ చౌహాన్స్ అంటారు. వాళ్ళు అంటే వాళ్ళు రూపం ధరించి వాళ్ళు అక్కడక్కడ అలా తపస్సు చేస్తూ ఉంటారు. ఉదాహరణకి మన హైదరాబాద్లో ఎక్కడో ఏదో శివార్లో వాళ్ళు కూర్చొని అలా తపస్సు చేసుకుంటూ మనందరం కూడా బాగుపడడానికి వాళ్ళందరూ ఎంతో చేస్తుంటారు. దానివల్ల ఏంటంటే మనందరం కూడా చాలా సేఫ్గా ఉంటుంటాం. ఇదంతా మన గొప్పదనం అని మనం అనుకుంటాం. మనం ఈరోజు గుడికి వెళ్ళి వచ్చాం కాబట్టి మనం బాగున్నాం అని అనుకుంటాం. కానీ దీనికి అందరికీ మూలం ఏంటంటే ఆ ధ్యాన్ చౌహాన్స్ అనేవాళ్ళు అక్కడ కూర్చొని తపస్సు చేస్తున్నారు కాబట్టి మనందరం కూడా హాయిగా ఉన్నాం. అది పాయింట్ ఇక్కడ. సో ఆ రకంగా ధ్యాన్ చౌహాన్స్ అనేవాళ్ళు ఉంటుంటారు. అలాగే అరూప దేవాస్ అంటే ధ్యాన్ చౌహాన్స్ హ్యావింగ్ నో ఫామ్, అంటే వాళ్ళు ఫారం లేకుండా ఉండేటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళు అరూప దేవాస్ అన్నారు. అంటే రూపము లేకుండా వాళ్ళు వర్తిస్తూ ఉంటారు. వాళ్ళు అంటే అవసరమైతే వాళ్ళు దేహాన్ని తీసుకుంటారు, లేదా దేహాన్ని తీసుకోకుండా వాళ్ళు జీవుల యొక్క హృదయాల్లో వాళ్ళు సత్సంకల్పములు ప్రచోదనం చేస్తూ ఉంటారు. వాళ్ళు అరూప దేవాస్. తర్వాత పిశాచాస్, 2 ప్రిన్సిపల్, వాళ్ళు గోస్ట్గా చెప్తాం మనం వీళ్ళని. మరరూప అంటే డూమ్ టు డెత్, 3 ప్రిన్సిపల్. వీళ్ళు డెత్ ప్రిన్సిపల్గా వర్తిస్తూ ఉన్నటువంటి వాళ్ళు. తర్వాత అసురాస్, ఎలిమెంటల్స్ హ్యావింగ్ హ్యూమన్ ఫార్మ్. అసురులు అంటే ఎవరంటే ఎలిమెంటల్ ఫామ్, అంటే అధో స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు అని అర్థం. అసురాస్ అంటే ఎలిమెంటల్స్. వాళ్ళకి ఏమిటి అసురులు అంటే వాళ్ళు ఏమిటి, వాడు బాగుండాలి. అసురుల యొక్క గుణం ఏమిటి, వాడిని అందరూ నువ్వు గొప్పవాడివి, నువ్వు చాలా గ్రేట్ అన్నారు అందరూ వాడిని. తర్వాత వాడిని అందరూ పొగడాలి, వాడికి అందరూ లోబడి ఉండాలి. ఇది అసురుల యొక్క గుణం. అందుగురించి వాళ్ళని ఏమన్నారంటే ఎలిమెంటల్స్ అన్నారు. వాళ్ళు హ్యావింగ్ హ్యూమన్ ఫామ్, ఎలిమెంటల్స్ హ్యావింగ్ హ్యూమన్ ఫామ్. అంటే ఇప్పుడు కూడా దీన్ని మనం గుర్తుపెట్టుకుంటే ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అసురులు అని భావించాలి మనం. అంటే వాళ్ళని బాగా అందరూ మెచ్చుకోవాలి, వాళ్ళకి తగ్గట్టుగా అందరూ ఒదిగి ఉండాలి, వాళ్ళే ప్రధానం. వేరే వాడు కష్టపడుతున్నాడా అనేటువంటిది వాళ్ళకి ఏమీ పట్టదు. అలా జీవించే వాళ్ళని అసురులు అంటారు. అలాగే బీస్ అన్నారు. ఎలిమెంటల్స్ 2nd క్లాస్, యానిమల్ ఎలిమెంటల్స్, ఫ్యూచర్ మెన్. అంటే యానిమల్ ఎలిమెంటల్స్ అంటే యానిమల్ స్టేట్లో, అంటే పూర్తిగా ఆ స్థితి కన్నా యానిమల్ ఎలిమెంటల్స్ అనేవాళ్ళు కొందరు ఉంటారు. వాళ్ళు యానిమల్ ఎలిమెంటల్స్ ఏం చేస్తుంది,
ఎలిమెంటల్ స్టేట్లో ఉన్నటువంటి వాడు మాత్రమే గుర్తుంటాడు, వాడి కుటుంబం కూడా గుర్తుండదు. యానిమల్ ఎలిమెంటల్స్ వచ్చేటికి ఏదో వాడు, వాడి యొక్క ప్రపంచం, వాడి కుటుంబం, వాడి ఇది అన్నటువంటిది కొంత ప్రొటెక్టివ్ మెజర్ ఉంటుంది వాడి కుటుంబానికి. దాన్ని యానిమల్ ఎలిమెంటల్స్ అంటారు. వీళ్ళని ఏమన్నారంటే ఫ్యూచర్ మెన్ అని చెప్తున్నారు. అంటే ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు మెన్ కాదు, వాళ్ళు ఇంకా అడ్వాన్స్డ్ అయినటువంటి వాడిని మెన్ అంటారు. అందుగురించి వీళ్ళని ఏమన్నారంటే ఫ్యూచర్ మెన్ అని అన్నారు. ధ్యాన్ చౌహాన్స్ వాళ్ళని ఏమన్నారంటే ఎక్స్ మెన్ అన్నారు. అంటే వాళ్ళు మానవ స్థితి దాటి పైకి వెళ్ళినటువంటి వాళ్ళు కాబట్టి, ఒకప్పుడు మానవులుగా ఉన్నటువంటి వాళ్ళు ధ్యానం చేసి ఎంతో ఉత్తమ స్థితులు సాధించినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళని ఎక్స్ మెన్ అన్నారు. వీళ్ళని ఫ్యూచర్ మెన్ అన్నారు. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు మెన్. అది తర్వాత రాక్షసాస్. రాక్షసాస్ అంటే డెమన్స్. సోల్స్ ఆర్ astral forms of sorcerers, men who have reached the apex of knowledge in the forbidden arts. Dead or alive, they have, so to say, cheated nature, but it is only temporary until our planet goes into obscuration, after which they have volence to be annihilated. రాక్షసులు అనేవాళ్ళు ఎవరంటే సోల్స్ ఆర్ యాస్ట్రల్ ఫార్మ్స్ ఆఫ్ సోర్సరర్స్. అంటే మెన్ హూ హ్యావ్ రీచ్డ్ ద ఎపెక్స్ ఆఫ్ నాలెడ్జ్. అంటే నాలెడ్జ్ వైజ్ వాళ్ళు ఎంతో అభివృద్ధి సాధించినా బట్ ఇట్ ఈస్ ఒక డెడ్ ఎండ్ స్థితికి వెళ్ళిన వాళ్ళు. కానీ అది దేనికి వాడుతున్నారు వాళ్ళు? వాళ్ళకే వాళ్ళు వినియోగించుకుంటున్నారు. కానీ జీవులందరికీ తద్వారా వాళ్ళు ఉత్తమ స్థితులు పొందడానికి, అంటే దే ఆర్ నాట్ బీయింగ్ లిబరేటెడ్ విత్ దేర్ నాలెడ్జ్. దాన్ని ఏమన్నారంటే రాక్షసాస్ అన్నారు. ఆ స్థితిలో ఉన్నటువంటి ఇట్ ఈస్ దీస్ 7 groups దట్ ఫార్మ్ ద ప్రిన్సిపల్ డివిజన్స్ ఆఫ్ ది డ్వెల్లర్స్ ఆఫ్ ది సబ్జెక్టివ్ వరల్డ్ అరౌండ్ అస్. ఈ రకంగా 7గా ఉన్నారు. సో వీళ్ళ పేర్లు ఒకటి రూపదేవాస్, అరూపదేవాస్, పిశాచాస్, మరరూప, అసురాస్, బీస్ అండ్ రాక్షసాస్. సో వీళ్ళందరినీ దేవతలు అలా చెప్పారు. ద బిల్డింగ్ దేవాస్ ఆర్ ది అహహి ఆర్ యూనివర్సల్ మైండ్. దే కంటైన్ విత్ ఇన్ దేర్ కాన్షియస్నెస్ ది ప్లాన్ లోగోయిక్ అండ్ ఇన్హెరెంట్లీ పొసెస్ ది పవర్ టు వర్క్ ఇట్ అవుట్ ఇన్ టైమ్ అండ్ స్పేస్, బీయింగ్ ద కాన్షియస్ ఫార్మ్స్ ఆఫ్ ఎవల్యూషన్, ఫోర్సెస్ ఆఫ్ ఎవల్యూషన్. సో ఈ బిల్డింగ్ దేవాస్ అనేవాళ్ళు ఏం చేస్తున్నారంటే యూనివర్సల్ మైండ్గా ఉన్నటువంటి వాళ్ళు. అంటే ఈ ప్రపంచాన్ని అంతా కూడా జీవుల్ని వీళ్ళందరికీ కూడా నిర్మాణం చేసి అందిస్తూ ఉన్నటువంటి వాళ్ళు. దే కంటైన్ విత్ దేర్ కాన్షియస్నెస్ ద ప్లాన్ లోగోయిక్ అండ్ ఇన్హెరెంట్లీ పొసెసెస్ ది పవర్ టు వర్క్ ఇట్ అవుట్ ఇన్ టైమ్ అండ్ స్పేస్. అది బిల్డర్స్ అంటే వాళ్ళు ఏది ఎప్పుడు ఎట్లా చెయ్యాలి అన్నటువంటి దానికి బద్ధులై ఆ విధముగా వ్యవహరిస్తూ ఉంటారు. దాన్ని యూనివర్సల్ మైండ్. అంటే ప్రపంచం అంతా కూడా ఈ రకంగా జరుగుట అనేటువంటిది నిర్ణయం ఉన్నప్పుడు తద్విధముగా వీళ్ళు వ్యవహరించడం అనేటువంటిది ఉంటుంది. బీయింగ్ ద కాన్షియస్ ఫోర్సెస్ ఆఫ్ ఎవల్యూషన్. సృష్టిలో వస్తున్నటువంటి మార్పులకు తగ్గట్టుగా వీళ్ళు గ్రహించుకుని తద్విధముగా వీళ్ళు ఉంటూ ఉంటారు. They not only embody the divine thought, but are that through which it manifests and its actuating activity. They are essentially motion. The lesser builders are more particularly the material form which is actuated, and in their coherence are the substance of matter. So, అది వాళ్ళు బిల్డర్స్, వీళ్ళు లెస్సర్ బిల్డర్స్. అంటే మనకి దేహం అనేటువంటి దాన్ని చెప్పబడిన వాళ్ళు లెస్సర్ బిల్డర్స్. They are that which produces correlation and which give form to the abstract. So they give form to the abstract. మనలో ఉన్నటువంటి ప్రజ్ఞకి ఫారం ఇస్తూ ఉన్నటువంటిది లెస్సర్ బిల్డర్స్. ఈ ఫారం లేకపోతే మనం మాట్లాడలేం. The terms Rupa and Arupa Devas are relative for the formless levels. ఇది రూప అండ్ అరూప దేవస్. అంటే రూప అంటే ఫారం బాడీ ఉన్నటువంటి వాళ్ళు, అరూప అంటే బాడీ లేకుండా వ్యవహరిస్తూ ఉన్నటువంటి వాళ్ళు.
అది వాళ్ళని రూప అండ్ అరూప లెవెల్స్ అని అన్నారు. అంటే 4 హయ్యర్ లెవెల్స్ ఆఫ్ సోలార్ సిస్టమ్. అరూప లెవెల్స్ అనేవాళ్ళు 4 హయ్యర్ లెవెల్స్లో ఉండేటువంటి వాళ్ళు. అంటే 4 ఈథరిక్ ప్లేన్స్, ఫస్ట్ ఈథర్, సెకండ్ ఈథర్, థర్డ్ ఈథర్, ఫోర్త్ ఈథర్, 4 హయ్యర్ లెవెల్స్. రూపదేవాస్ అనేవాళ్ళు సాలిడ్, లిక్విడ్, గ్యాషియస్. టోటల్ మేక్స్ 7. రూపదేవాస్ అండ్ అరూపదేవాస్ అంటే అది అర్థం. For the formless levels and the formless lives are only so from the standpoint of man in the 3 worlds. The formless lives are those which are functioning in and through the etheric body of the logos. Formless anevallu, they are working through the etheric bodies of the logos. And the logos yokka etheric body ద్వారా వ్యవహరిస్తూ ఉన్నటువంటి వాళ్ళని అన్నారంటే అరూప దేవాస్ అన్నారు. Formed of the matter of the 4 higher planes of the system. From this point of view, the mental plane provides an interesting consideration. Its 3 higher subplanes are positive and centralize the positive force of the plane. This focusing of the positive affects the negative substance of the 4 lower planes and brings about likewise. So mind ki paina 3 and mind, as 4 are positive, kinda 4 negative. Physical and etheric prana, కామనస్ అండ్ లోవర్ మైండ్, ఈ రెండింటిని జాయిన్ అవ్వడం అనేటువంటిది మైండ్ ప్లేన్లో జరిగింది. ద ఫార్మేషన్ ఆఫ్ ఫోర్స్ సెంటర్స్ ఆన్ ది కాజల్ లెవెల్స్, దోస్ ఫోర్స్ సెంటర్స్ బీయింగ్ ఈగోయిక్ గ్రూప్స్ ఇన్ దేర్ వేరియస్ డివిజన్స్. సో ఈ ఫోర్స్ సెంటర్స్ అంటే ఈ పైన చెప్పబడినటువంటి ఫోర్స్ సెంటర్స్ అనేటువంటివన్నీ కూడా, అంటే ఈ పాజిటివ్ ఇవన్నీ కూడా ఆన్ ది కాజల్ లెవెల్స్, దోస్ ఫోర్ సెంటర్స్ బీయింగ్ ఈగోయిక్ గ్రూప్స్ ఇన్ దేర్ వేరియస్ డివిజన్స్. ఇవన్నీ కూడా ఈగోయిక్ గ్రూప్స్కి సంబంధించినటువంటి, అంటే ఈగోయిక్ గ్రూప్స్ అంటే వాటి నుంచి పూర్తిగా కిందకి, అక్కడి నుంచి కిందకి. ద కాంక్రీషన్ ఆఫ్ సబ్స్టెన్స్ ఆర్ ద బిల్డింగ్ ఆఫ్ ది డెన్స్ ఫిజికల్ బాడీ ఆఫ్ ది లోగోస్. ఇంకొకటి ఏంటంటే ఫిజికల్ బాడీ ఆఫ్ ది లోగోస్ ఒకటి, దీనికి పైన ఉన్నటువంటివి హయ్యర్ ఫోర్సెస్. సో అది పాజిటివ్ అన్నారు. ఈ కాంక్రీట్ అనేది చెప్పబడినటువంటిది ఏమో, కాంక్రీషన్ ఆఫ్ సబ్స్టెన్స్ అనేటువంటిదేమో, ఆర్ ద బిల్డింగ్ ఆఫ్ ది డెన్స్ ఫిజికల్ బాడీ ఆఫ్ ది లోగోస్ ఏమో నెగిటివ్గా చెప్పారు మనకి. ఆన్ ది ఫిజికల్ ప్లేన్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్, an analogous process can be seen taking as regards the physical body of man or his concrete manifestation. In his case, the fourth subplane is the focal point of positive force. So మన దేహం అనేటువంటిది పైన 4 పాజిటివ్ ఫోర్సెస్, కింద నెగిటివ్ ఫోర్సెస్, ఈ రెండింటి జరుగుతున్నాయి. అదేవిధంగా సోలార్ సిస్టంలో కూడా ఏం జరుగుతుందంటే ఫోర్త్ సబ్ప్లేన్ ఈజ్ ద ఫోకల్ పాయింట్ ఆఫ్ పాజిటివ్ ఫోర్స్. ఫోర్త్ సబ్ప్లేన్లో ఫోకల్ పాయింట్ ఆఫ్ ది, అంటే అది ఒక పాజిటివ్ ఫోర్స్ యొక్క ఎక్స్ప్రెషన్ ఎక్కడంటే బుద్ధి ప్లేన్, ఫోర్త్ సబ్ప్లేన్. అది ఆన్ దట్ ప్లేన్ ఆర్ లొకేటెడ్ ద ఈథరిక్ సెంటర్స్ ఆఫ్ మ్యాన్. అక్కడ ఈథరిక్ సెంటర్స్ ఇవన్నీ కూడా అక్కడ లొకేట్ అయి ఉంటాయి. విచ్ హ్యావ్ ఇన్ ద ఎవల్యూషనరీ ప్రాసెస్ అండ్ ఇన్ ద వర్క్ ఆఫ్ ఫోర్స్ డైరెక్షన్ a relationship to his physical body similar to the relationship which groups of egos on the mental plane have to the dense physical body of the logos. సో ఇక్కడి నుంచి ఫిజికల్ బాడీకి రిలేషన్ అనేటువంటిది ఏర్పడుతుంది. ఎక్కడి నుంచి అంటే ఈ ఫోర్త్ ప్లేన్ నుంచి. విచ్ హ్యావ్ ఇన్ ద ఎవల్యూషనరీ ప్రాసెస్ అండ్ ఇన్ ద వర్క్ ఆఫ్ ఫోర్స్ డైరెక్షన్ ఏ రిలేషన్షిప్ టు హిస్ ఫిజికల్ బాడీ similar to the relationship which groups of egos on the mental plane have to the dense physical body. So egos నుంచి అంటే మెంటల్ ప్లేన్ నుంచి ఫిజికల్ బాడీ రిలేషన్ అంటే అది పాజిటివ్గా చెప్పారు ఈగోయిక్ ప్లేన్స్లో ఉన్నటువంటిది. ఈ ఫిజికల్ బాడీ ఏవైతే చెప్పారో అవి నెగిటివ్గా చెప్పారు. ఈ రెండింటి యొక్క రిలేషన్ మీకు మెంటల్ బాడీలో ఏర్పడుతుంది. మెంటల్ ప్లేన్ నుంచి పైకి చెప్పబడినవన్నీ పాజిటివ్, మెంటల్ ప్లేన్ నుంచి కిందకి చెప్పబడినవన్నీ నెగిటివ్. ఈ రెండు కూడా జరుగుతున్నది మెంటల్ ప్లేన్ దగ్గర.
దిస్ ఇస్ ఏ ప్రొఫౌండ్ అక్కల్ట్ హింట్. ఇది జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. అంటే ఏంటి, దీన్ని బట్టి మైండ్ ఈ మెంటల్ ప్లేన్లో లోవర్ మైండ్ నుంచి దాకా ఉన్నది నెగిటివ్, హయ్యర్ మైండ్ నుంచి ఉన్నటువంటిది పాజిటివ్. సో మనం లోవర్ మైండ్లో ఉంటుంటే మనం నెగిటివ్ ఆస్పెక్ట్స్ని చూడడం అవుతుంది. అదే మనం హయ్యర్ మైండ్కి వెళ్తుంటే పాజిటివ్ ఆస్పెక్ట్లో ఉండడం అవుతుంది. ఈ రెండింటి యొక్క ఇది అంతా కూడా మైండ్ మెంటల్ ప్లేన్లో ఉంది. ఇది దిస్ ఈస్ ద అక్కల్ట్ హింట్. ఇది చాలా సీక్రెట్ హింట్ అని చెప్తున్నారు, చాలా విశేషమైనటువంటి హింట్ ఇది. ఇన్ ద వర్డ్స్ ప్రాణ అండ్ ద ఇథరిక్ బాడీ we have the key to the mystery of the solar and lunar pitris, and a hint as to the place of the physical body in the scheme of things. So ఈ వర్డ్స్ మనం లైఫ్ ఫోర్స్ ఫారం, దీన్ని ఏమన్నారంటే ప్రాణ అండ్ ఇథరిక్ బాడీ. ప్రాణ అనేటువంటిది ఇథరిక్ బాడీలో ప్రవహిస్తుంది. సో ఇది పాజిటివ్ అండ్ నెగిటివ్. ప్రాణ అనేటువంటిది పాజిటివ్గా చెప్పారు, ఇథరిక్ బాడీ అనేటువంటిది నెగిటివ్గా చెప్పారు. మనకి ఇక్కడ ఈ పాయింట్గా చెప్పారు. వి హ్యావ్ ద కీ టు ద మిస్టరీ ఆఫ్ ది సోలార్ అండ్ లోనార్ పిత్రస్. అవి సోలార్ అండ్ లోనార్ పిత్రస్ అవి వలన వేర్పడుతున్నాయి. అండ్ ఏ హింట్ యాజ్ టు ద ప్లేస్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ ఇన్ ద స్కీమ్ ఆఫ్ థింగ్స్. ద సోలార్ పిత్రస్ అండ్ దేవాస్ ఫైండ్ దేర్ ఫోర్స్ ఎక్స్ప్రెషన్ మోస్ట్ adequately through man. So solar pitris and devas. So solar pitrus తర్వాత మనకి సహకారంగా ఉన్నటువంటి దేవతలు, వీళ్ళందరూ కూడా వాటి యొక్క ఎక్స్ప్రెషన్ దే ఆర్ ఫైండింగ్ మోస్ట్ అడిక్వేట్లీ త్రూ మ్యాన్ విత్ ఆల్ దట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ దట్ టర్మ్. అందులోనే సమస్తం మనకు ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే ఏమిటి, వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్ అనేటువంటిది ఎవరి ద్వారా జరుగుతుంది అంటే ఫిజికల్ బాడీ ద్వారా వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్ అనేటువంటిది జరుగుతుంది. సో వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్ ఈజ్ హ్యాపెనింగ్ త్రూ మూన్. ఎందుకంటే సోలార్ యొక్క రిఫ్లెక్షన్ మూన్ మీద పడుతుంది అన్నట్టుగా మనం ఇవన్నీ కూడా చెప్పుకుంటాం. దే ఆర్ ద సోర్స్ ఆఫ్ హిస్ సెల్ఫ్ కాన్షియస్నెస్ అండ్ ఇట్ ఈస్ దేర్ యాక్షన్ అపాన్ ది నెగటివ్ ఆస్పెక్ట్ విచ్ ప్రొడ్యూసెస్ ద హ్యూమన్ ఈగో. సో దే ఆర్ ద సోర్స్ ఆఫ్ హిస్ సెల్ఫ్ కాన్షియస్నెస్. వాళ్ళు సోర్స్ అన్నమాట, సెల్ఫ్ కాన్షియస్నెస్. మనం సెల్ఫ్ కాన్షియస్ కావడానికి దే ఆర్ ద సోర్సెస్. సో సెల్ఫ్ కాన్షియస్నెస్ అనేటువంటిది ఏర్పడడానికి వాళ్ళు సోర్సెస్. ఎవరు? పితృదేవాస్, పిత్రిస్ అండ్ సోలార్ దేవాస్. సోలార్ పిత్రిస్ అండ్ దేవాస్ వీళ్ళు మన సెల్ఫ్ కాన్షియస్నెస్గా అటైన్ అవ్వడానికి వాళ్ళు సోర్సెస్. సో అంటే ఏమిటి, మనం సూర్యుడిని ధ్యానం చేస్తే మనం సెల్ఫ్ కాన్షియస్నెస్ స్థితిలోకి మనం వెళ్ళగలుగుతాం. అది దేవతల్ని ప్రార్థన చేస్తే మనం సెల్ఫ్ కాన్షియస్నెస్ స్థితిలోకి మనం వెళ్ళగలుగుతాం. అది ఇక్కడ చెప్తున్నారు. They are the source of his self and it is their action upon the negative aspect which produces the human ego. So it is their action upon the negative aspect which produces human ego. Human ego అనేటువంటిది ఏర్పడింది. It is their action upon the negative or mother aspect which on cosmic levels produces that self-conscious unity, a solar logos functioning through his physical vehicle. Solar logos physical vehicle ద్వారా అది వ్యక్తీకరణలోకి వస్తుంది. దీన్నే మనకి ఏమని చెప్పారంటే క్రైస్ట్ యొక్క ప్రిన్సిపల్ అదే గ్రేటర్ బిల్డర్స్ ఆర్ ది హోలీ స్పిరిట్ ఆర్ ఫోర్స్ ఓవర్ షాడోయింగ్ అండ్ ఫెకండింగ్ మ్యాటర్, while the negative or lesser builders correspond to the Virgin Mary అని అన్నారు. అంటే ఈ సోలార్ ప్రిన్సిపల్గా వస్తున్నటువంటిది క్రైస్ట్ ప్రిన్సిపల్ అన్నారు. ఫిజికల్గా చెప్పబడినటువంటి లెస్సర్ బిల్డర్స్ ఏమో వెర్జిన్ మేరీ అని అన్నారు. హోలీ స్పిరిట్ అనేటువంటిది ఏంటంటే ఫ్రమ్ క్రిస్టియన్ స్టాండ్ పాయింట్గా చెప్పండి, ద గ్రేటర్ బిల్డర్స్ ఆర్ ద హోలీ స్పిరిట్ ఆర్ ఫోర్స్ ఓవర్ షాడోయింగ్ అండ్ ఫెకండింగ్ మ్యాటర్స్. సో అది ఫోర్స్ అనేటువంటిది ఆ క్రైస్ట్ అనేటువంటిది అది పైనుంచి వస్తున్నటువంటిది, అది మేరీ మాత యొక్క దేహం ద్వారా అది వ్యక్తీకరణలోకి వచ్చింది. అది హోలీ స్పిరిట్గా. అందు గురించి ఇట్ ఈస్ ఫికండింగ్ ద మ్యాటర్. అది మ్యాటర్ ద్వారా అది వ్యక్తీకరణలోకి రావాలి హోలీ స్పిరిట్ అనేటువంటిది. మ్యాటర్ లేనిది ఎలా వస్తుంది? అందు గురించి
ఆవిడ మేరీ మాత అనేటువంటిది ఉన్నారు అక్కడ, అంతే. అక్కడ ఇది లేదు ఇంకా వేరేది. ఇది హయ్యర్ ప్రిన్సిపల్ అనేటువంటిది ద గ్రేటర్ బిల్డర్స్ ఆర్ ద హోలీ స్పిరిట్. అక్కడ గ్రేటర్ బిల్డర్స్ అంటే ఎవరు? సూర్యలోక, అదే పితృస్. సో అక్కడి నుంచి వాళ్ళు గ్రేటర్ బిల్డర్స్ ఆర్ ఎంటర్డ్ త్రూ మేరీ అండ్ క్రైస్ట్ ప్రిన్సిపల్ అనేటువంటిది భూమి మీదకి వచ్చింది. సో ఇక్కడ పితృస్, మేరీ ఈజ్ రిప్రజెంటింగ్ ది మ్యాటర్, కరస్పాండ్ టు ద వెర్జిన్ మ్యారీ ఆర్ లెస్సర్ బిల్డర్స్ అన్నది దాన్ని. ఆ రకంగా సృష్టి అనేటువంటిది ఏర్పడింది, ఆ రకంగా క్రైస్ట్ ప్రిన్సిపల్ అనేటువంటిది వచ్చింది. అది ఇక్కడ విషయం. అంటే ఈ సోలార్ పితృస్ అండ్ దేవాస్ వాళ్ళు లోనార్ పితృస్ తోటి వల్ల దేహం అనేటువంటిది సోలార్ పితృస్కి ఏర్పడడం అనేటువంటిది జరిగింది. సో క్రైస్ట్ అనేవాడు భూమి మీదకి రావడానికి ఏంటంటే ఆ పైన ఉన్నటువంటి ప్రిన్సిపల్ యొక్క ఎక్స్ప్రెషన్ పాయింట్ తీసుకున్నటువంటిది మేరీ మాత ద్వారా అది వ్యక్తీకరణలోకి వచ్చింది. ఆ రకంగా అక్కడ ఫాదర్ ఆస్పెక్ట్ అనేటువంటిది ఏంటంటే ఫాదర్ ఆస్పెక్ట్ ఈజ్ డిఫరెంట్ అక్కడ. అందుకని ఫాదర్ ఆస్పెక్ట్ అనేటువంటిది మెయిన్గా లేదు మీకు అక్కడ. ఓన్లీ క్రైస్ట్, మేరీ మాత, వీళ్ళ ప్రిన్సిపల్సే ఉన్నాయి మనకి మెయిన్గా. ఏంటి ఇక్కడ క్రైస్ట్ ప్రిన్సిపల్ అనేటువంటిది ఏంటి అంటే మనకి ఈ చెప్పబడినటువంటి సోలార్ ప్రిన్సిపల్ అనేటువంటిది మేరీ మాత ద్వారా అదే ఎక్స్ప్రెషన్లోకి వచ్చేసింది. ఇట్ నీడ్స్ సంథింగ్ టు ఎక్స్ప్రెస్ ఇట్. దానికి తీసుకున్నటువంటి మ్యాటర్ మేరీ మాత ఆర్ లెస్సర్ బిల్డర్స్ అన్నారు. వైల్ ద నెగిటివ్ ఆర్ లెస్సర్ బిల్డర్స్ కరస్పాండ్ టు ద వెర్జిన్ మేరీ అన్నారు. గ్రేటర్ బిల్డర్స్ ఆర్ హోలీ స్పిరిట్, అది క్రైస్ట్ ప్రిన్సిపల్ అన్నారు. క్రైస్టియన్ స్టాండ్ పాయింట్లో చెప్పినప్పుడు అట్లా వాళ్ళు దీన్ని అన్నారంటే ఆ రకంగా చెప్తున్నారు. ద లోనార్ పితృస్ అండ్ లెస్సర్ బిల్డర్స్ ఫ్రమ్ ది సిస్టమిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫైండ్ దేర్ ఫుల్లెస్ట్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద యానిమల్ కింగ్డమ్. లోనార్ పితృస్ యొక్క ఫుల్లెస్ట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఇన్ animal kingdom when they are in the initiatory impulse had produced animal man, they had performed their prime function, and just as the moon is a dying and decadent world, so on a systemic scale and therefore covering a vast period of time, the work of the lunar pitrus is slowly coming to the conclusion as the power of the third kingdom, the animal, over the human is being superseded by the spiritual power. The systemic corresponding to lunar pitric activity will occultly die out. అంటే ఏంటంటే ఈ లూనార్ ప్రిన్సిపల్ అనేటువంటిది యానిమల్ కింగ్డమ్ అంటే ఏంటంటే దేహమునకు సంబంధించినటువంటిది. సో లోవర్ ప్లేన్ థర్డ్ కింగ్డమ్కి సంబంధించినటువంటిదిగా మనం చెప్తున్నారు లోనార్ పిత్రుస్ అనేటువంటిది. సో ఫుల్లెస్ట్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద యానిమల్ కింగ్డమ్, ఇది దాని యొక్క ఫుల్ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది యానిమల్ కింగ్డమ్లో చెప్పబడింది మనకి లోనార్ పిత్రుస్ గురించి. అంటే ఏమిటి మెయిన్గా మైండ్ అక్కడ వాళ్ళకి లోనార్ పిత్రుస్కి మెయిన్గా దే విల్ బి ఇన్ యాస్ట్రల్ ప్లేన్ యానిమల్స్, వాళ్ళ డిజైర్ ఇదంతా కూడా అదే. సో వెన్ దే యాజ్ ద ఇనిషియేటర్ ఇంపల్స్ హ్యాడ్ ప్రొడ్యూస్డ్ యానిమల్ మ్యాన్, సో అక్కడి నుంచి వచ్చినటువంటి వాడి ద్వారా వాడు వచ్చినటువంటి వాడిని యానిమల్ మ్యాన్ అన్నారు. They had performed their prime function, and just as the moon is a dying and decadent world, so on a systemic scale and therefore covering a vast period of time, the work of the lunar pitrus is slowly coming to the conclusion as the power of the third kingdom, the animal, for the human. అంటే ఏంటి ఈ లోనార్ ప్రిన్సిపల్ అనేటువంటిది స్లోగా ఎండ్ అవ్వడం, ఈ విషయం అంతా కూడా యానిమల్ కింగ్డమ్గా చెప్పారు. తర్వాత హ్యూమన్ ఈజ్ బీయింగ్ సూపర్సీడెడ్ బై స్పిరిచువల్ పవర్, హ్యూమన్ అనేవాడు హయ్యర్ పవర్లోకి వెళ్ళుట అనేటువంటిదిగా చెప్పారు. అంటే దేవా కింగ్డమ్లోకి వెళ్ళడం అనేటువంటిది జరుగుతోంది. ద సిస్టమిక్ కరస్పాండెన్స్ టు లూనార్ పిత్రిక్ యాక్టివిటీ విల్ అక్కల్ట్లీ డై అవుట్. అంటే సిస్టమిక్ కరస్పాండెన్స్లో లూనార్ పిత్రిక్ యాక్టివిటీ విల్ అక్కల్ట్లీ డై అవుట్ అంటే లోనార్ యొక్క యాక్టివిటీ అనేటువంటిది ఈ ఎలివేషన్ లేదా లిబరేషన్ అనేటువంటి దాంట్లో లేదు అన్నట్టుగా మనకు చెప్తున్నారు. అంటే ఏమిటంటే లోనార్ యాక్టివిటీ అందు గురించి దేహం అనేటువంటిది తీసుకోవడం అనేటువంటిదిగా చెప్పారు. కాబట్టి ఈ ఫిజికల్ ప్లేన్ అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ టేకెన్ యాజ్ ఎ ప్రిన్సిపల్.
ఎప్పుడు కూడా ఫిజికల్ బాడీని మనం ప్రిన్సిపల్గా మనం తీసుకోకుండా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అంటే ఏంటంటే ఈ లోనార్ ప్రిన్సిపల్ అనేటువంటిది ఇట్ ఈస్ ది ప్రీవియస్ సోలార్ సిస్టమ్ యొక్క ఇది కాబట్టి దీని గురించి మనకి ఏమన్నారంటే దాని నుంచి దేహం అనేటువంటిది వచ్చింది కాబట్టి దీన్ని ఒక ప్రిన్సిపల్గా తీసుకో అని చెప్తారు మనకి. ఫిజికల్ బాడీని ఎప్పుడు కూడా మనం ఒక ప్రిన్సిపల్గా తీసుకొని మనం వర్తించాం. దీని గురించి మనం మళ్ళా రేపు కంటిన్యూ చేసుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.